హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. గోరుచిక్కుడు మెంతి కూరతో మనము కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. గోరుచిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు గోరుచిక్కుడు నేను 1/2 kg దాకా తీసుకున్నాను. దీనికి నార తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే మెంతికూర ఒక 4 కట్టలు తీసుకొని ఇలా ఆకుని సపరేట్గా చేసుకొని పెట్టేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోండి. అయితే ఇక్కడ మనం గోరుచిక్కుడు అనేది ఉడికించుకొని చేసుకుంటున్నాము. అందుకని ఈ గోరుచిక్కుడును కుక్కర్లో వేసేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ గోరుచిక్కుడు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోండి. ఎక్కువగా వేసుకొని ఉడికించామంటే బాగా మెత్తగా అయిపోతుంది. లైట్గా వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎక్కువగా ఉడకొద్దు, ఒక 50% మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము కొంచెం మగ్గించుకుంటాం కదా, అప్పుడు మొత్తంగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. అందుకని ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోండి. గోకరకాయ ఉడికించినాక కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది మనం కూరలో వేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి నూనె వేసేసుకుందాము. నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నూనె వేసేసుకున్న తర్వాత నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకోండి. ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడాలండి, అప్పటి వరకు వేపుకోండి. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోండి, తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఇలా వేసేసుకొని కలుపుకోండి. ఇలా ఉల్లిపాయలు కొంచెము బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా మగ్గాలి. బాగా వేగిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మెంతికూర వేసేసుకోండి. మెంతికూర వేసుకున్న తర్వాత మెంతికూరను కూడా మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఇలా నూనెలో బాగా మగ్గాలి. అలా మగ్గినప్పుడు మనకు మెంతికూర అనేది బాగా దగ్గరికి అవుతుంది. అప్పటి వరకు కూడా కలుపుకుంటూ మూత పెట్టకుండా ఇలా మగ్గించండి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గాలి మెంతికూర. ఇలా మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టేసుకున్న గోరుచిక్కుడు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా గోరుచిక్కుడునంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని 1 నిమిషం దాకా అలా వదిలేసేయండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడాలి కదా, అందుకని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకుందాము. ఇలా టమాటాలు మగ్గిన తర్వాతనే మనం ఇందులోకి ఉప్పులు కారాలు అనేది యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసిన వెంటనే ఉప్పు కారాలు వేసుకున్నామంటే టమాటా ఉడకదు. అందుకని ముందు టమాటాను ఉడికించుకోండి. టమాటా ఇలా మొత్తంగా మెత్తబడిపోవాలి. ఇలా టమాటా మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ ఉంది కదా, గోరుచిక్కుడు ఉడికించిన వాటర్, అది వేసేసుకుందాం. అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం ముందు తక్కువనే వేసుకోండి, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకోవాలి. కారం అయితే 1.5 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. గోరుచిక్కుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టె చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఒక్కటి వేసుకొని అన్నం అంతా తినేసేయచ్చు, అంత బాగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఉప్పులు కారాలు పట్టడానికి చూసారు కదా, ఇప్పుడు ఉప్పులు కారాలు అన్నీ బాగా పట్టినాయి కదా. దించే ముందు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి. మెయిన్గా కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగా వస్తుంది. ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వాడినాను నేను, ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే కొబ్బరి కుడకలు మిక్సీలో పట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే తురుముకొని వేసుకోవచ్చు. కానీ కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు మాత్రమే ఇలా మూత పెట్టి తీసేసేయండి. మనకు
గోరుచిక్కుడు మెంతి కూర కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే అద్దిరిపోతుందండి, అంత టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చపాతీ, జొన్న రొట్టె, అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ చేయట్లేదు, ప్లీజ్ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.